कृष्ण प्रभु हरे जी कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रभु प्रणाम दंड प्रभु जी। प्रणाम हरे प्रभु जी। कृष्ण हरे कृष्ण। दंडप्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे प्रभु हरे जी। कृष्ण प्रभु जी दंड प्रणाम प्रभु जी। हरे कृष्ण दंडप्रणाम। प्रभु जी हरे दंडवत प्रणाम प्रभु जी। हरे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలండి। दंडप्रणाम। हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। दंडप्रणाम। हरे कृष्ण हरे कृष्ण। వాక్తినే నమ్మను। సో రోజు మొదలు పెడదామండి. భగవద్గీత हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। दंडप्रणाम। हरे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు। दंडप्रणाम। कृष्ण हरे कृष्ण हरे राम 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 हरे నర్సరావు कृष्ण ప్రభుజీ మ్యూట్ చేసుకోరా? हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण हरे माता कृष्ण जी प्रभु जी। दंडप्रणाम। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण प्रभु जी प्रणामालु। प्रणाम माता जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडप्रणाम। हरे कृष्ण हरे कृष्णा प्रभु जी। हरे राम राम हरे राम हरे कृष्ण। कृष्ण राम राम हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम రోజు राम 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 हरे कृष्ण कृष्ण हरे राम 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 नमस्ते हरे प्रभु जी। हरे నర్సరావు कृष्णा ప్రభుజీ गीता प्रभु जी। సరే ఈరోజు మనం ఆ రెండో అధ్యాయం 45వ శ్లోకం గురించి మాట్లాడబోతున్నాం అన్నమాట. అంటే ఈరోజు అంటే ఇదే థీమ్ నడుస్తుంది. అంటే ఈ భక్తి యోగం మన భగవద్గీత మొత్తంలో అసలు ఎలా వర్ణింపబడి ఉన్నది అని చెప్పేసి మనం చర్చ చేయబోతున్నాం అన్నమాట. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामह्यं ददाति स्वपदान्तिकं। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नमः शुभाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नित्य नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमिश्रम्। ఈ రెండో శ్లోకం పేరు సాంఖ్యయోగం. దీంట్లో 45వ శ్లోకంలో ఏమొస్తుందంటే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? వేదాలలో ఏదైతే ఈ మూడు ఆ గుణాలు, ఈ త్రిగుణాలు గురించే, ఈ త్రిగుణాలతో కూడిన ఈ భౌతిక ప్రకృతి, ఈ త్రిగుణాలతో కూడిన భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో దాని గురించే ఈ వేదాలు చాలా వరకు దాని గురించే మాట్లాడతాయి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మీరు కానీ నువ్వు అర్జున ఈ త్రిగుణాలకు అతీతుడవి అవ్వు. దాని తర్వాత సకల దుఃఖాలు దాని సకల దుఃఖ ద్వంద్వాలు ఏదైతే ఉన్నాయో దాని దాని గురించి యొక్క యోగక్షేమాల గురించి చింతలు మీరు పడకుండా ఆ చింత విడిచి ఆత్మనిష్ఠుడవి అవ్వు అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు అని చెప్పేసి మనం ముందుగా దీని ముందు మనం ఏం చర్చించుకుందామో చెప్తాం. ఒకసారి అనుకుందాం ఎందుకు ఇలా చెప్తున్నారు అని. దీనికి ముందు అసలు ఏంటి? అర్జునుడు అర్జున అర్జున విషాద యోగం అయింది. అర్జునుడు చెప్తున్నాడు తన తను ధర్మశాస్త్రం ప్రకారం అర్థశాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నారంటే ఆ ఈ దీని ప్రకారం మనము ఈ ఈ యుద్ధం చేస్తే మనం పాపం వస్తుంది. ఏదైతే మనం యుద్ధం చేస్తామో దీని నుంచి ఏదైతే కొన్ని
మనకి ఏదైతే మనం కర్మ చేస్తామో ఆ కర్మ నుంచి మనకి ఏదో ఒక కర్మ ఫలితం అనేది వస్తుందన్నమాట. సాధారణంగా ఏదో మనం భౌతిక కర్మ కార్య చేస్తే భౌతిక కర్మ ఏదో మనం ఆ, కర్మ అని అంటాం. ఏదో భౌతిక కార్యం కర్మ అంట. సరే, ఆ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితం వస్తుంది. ఆ కర్మ ఫలితం వల్ల నేను మళ్ళీ ఇంకా ఈ భౌతిక ఈ సృష్టిలో నేను బద్ధుడవుతాను. ఇంకా నేను ఇక్కడే నేను ఈ ఒడిలో నేను చిక్కుకుంటాను అని చెప్పేసి అర్జునుడు చెప్తాడన్నమాట. దానికి ఏదైతే ఈ పాప ఫలితం వస్తుంది అని చెప్పేసి అర్జునుడు చెప్తాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు? కాదు, నువ్వు ఇది తప్పు అని అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు పాపం అనుకుంటున్నావో అది పాపం కాదు. నీ ధర్మం అది. క్షత్రుడిగా నీ ధర్మం నిర్వహించాలి. నీ ధర్మం ఏంటి? ఈ రాజ్యం కోసం పోరాడడం. అంటే ఎవరైనా నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు, వాళ్ళు అధర్ములు, కాబట్టి నువ్వు వాళ్ళతో పోట్లాడాలి. క్షత్రుడిగా నీది ఆ ధర్మం. సరే, ఆ ధర్మం మీరు పాటిస్తే దానికి ముందు ఏం చెప్తారు? కొంచెం కృష్ణుడు కూడా కర్మకాండ నుంచి 2-3 వాక్యాలు చెప్తారనమాట. అంటే ఆ ఏం చెప్తారు? ఓ, ఈ నీ కర్మ నువ్వు చేసావనుకో, నీ ధర్మం నువ్వు పాటించావనుకో, మంచిగా స్వర్గలోకాలకు వెళ్తావు, స్వర్గ ప్రాప్తుడు అవుతావు. ఆ దాని తర్వాత ఏదైతే నీకు కీర్తి కలుగుతుందో, బాగా మంచి కీర్తి కలుగుతుంది. దాని తర్వాత నువ్వు మంచిగా ఏదైతే ఈ రాజ్యం వస్తుందో మంచిగా నువ్వు ఏలగలవు, భోగైశ్వర్యాలు నీ సంపత్తి అవుతాయి అని చెప్పేసి చెప్తారని. దీన్ని ఏమంటామంటే సకామ కర్మ అంట. దీని గురించి ఇందాక నిన్న మొన్న మాట్లాడుతారు. దీన్ని ఏమంటారు? సకామ కర్మ అంట. సకామ కర్మకి మించింది ఏంటి? నిష్కామ కర్మ. దాని గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే నిష్కామ కర్మ అంటే ఏంటి? అది కూడా ఒక విధంగా బుద్ధి యోగం. నిష్కామ కర్మ యోగం గాని బుద్ధి యోగం గాని ఒకటే విధంగా మనం చెప్తాం అన్నమాట. ఏంటి అంటే నిష్కామ అంటే ఏమి ఆశించకుండా నువ్వు నీ కర్మని నిర్వహించు. అంటే నీ సామాజిక స్థితి ప్రకారం నువ్వు క్షత్రుడివి కాబట్టి ఏదైతే నీ కర్మ ఉందో అది నిర్వహించు. కానీ ఏమి ఆశించకు. భౌతికంగా ఏమి ఆశించకు. ఏమి ఆశించకు అంటే మాయావాదుల్లాగా బ్రహ్మవాదుల్లాగా అసలు ఏమి ఆశించకు అని కాదు. భౌతిక విషయాల గురించి ఆలోచించకు. ఏదైతే ఈ భౌతిక విషయాల్లో ఉండే ఈ లాభాలు, జయ అపజయాలు, దాని గురించి నువ్వు ఆలోచించకు. చెప్తారు చూడండి, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయౌ తతో యుద్ధాయ యుజ్జస్సు నైవం పాపం అవాప్స్యసి. అంటే నీ ధర్మం కాబట్టి నువ్వు పోట్లాడవయ్యా, నీ ధర్మం అది, అంతే. దీని గురించి నువ్వేం పట్టించుకోకు. సమానంగా ఉండు. లాభం గాని ఇది నష్టం గాని, జయం గాని, అపజయం గాని ఏది ఉన్నా కూడా నువ్వు సమానంగా నువ్వు తీసుకో. నీ ధర్మం కాబట్టి నువ్వు పోరాడు, అప్పుడు నీకేమి పాపం రాదు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇది నిష్కామ కర్మయుక్తం. ఏమి మనం ఆశించకుండా మన ధర్మం ఏదైతే ఉందో మనం అది చేయడం. ఇదేంటంటే కొత్త కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే అప్పటిదాకా అందరూ సాధారణంగా మనం కూడా సాధారణంగా వింటూ ఉంటాం, ఏమి ఆశించకుండా ఎందుకు చేయాలి, భౌతిక విషయాలు ఆశించకుండా ఎందుకు చేయాలి. ఎందుకంటే అందరం సాధారణంగా భౌతిక విషయాల పట్ల చాలా ఆకర్షణ ఉంటుంది. మనకి ఆకర్షణ ఉంటుంది, భౌతిక విషయాల పట్ల ఆకర్షణ ఉంటుంది. అందుకే కదా మనం ఏంటి ఇందాక అంటే దీనికి ముందు శ్లోకంలో ఏం చెప్తారు ఇక్కడ భగవంతుడు? అల్పబుద్ధి గలవారు యామిమాం పుష్పితాం వాచాం ప్రవదంతి అవిపశ్చిత వేదావాదరత పార్థ నాణ్యత్ అస్తి వాదినా. అంటే ఏంటి? దాని తర్వాత ఇంకా ఉంది, కామాత్మనా స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. దీనికి ముందే ఏం చెప్తున్నారు? అసలు ఎందుకు ఈ త్రైగుణ్య విషయం, దీని నుంచి బయటికి రా అని చెప్పేసి, దీని నుంచి ముందుకు ఎదుగు, పైకి ఎదుగు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు అంటే, సాధారణంగా చాలా మంది
90% కన్నా ఎక్కువ మంది ఏదైతే ఈ మృదు మధుర వాక్యాలు ఉంటాయో వేదాల్లో, దేని గురించి అంటే సాధారణంగా వింటూ ఉంటారు అనుకుంటాను. మంత్రపుష్పం అని ఉంటుంది. ఆ ఏం వేద ఆయతనవాన్ వేద ఆయతనవాన్ భవతి అంటే ఏంటి? కృష్ణుడి ఈ ఏదైతే మీరు యాగం చేస్తే ఆ యాగంలో మళ్ళీ కృష్ణుడి గొప్ప గుణాలే ఉంటాయన్నమాట. కానీ దాని కింద ఏం రాస్తారంటే మీరు యాగం చేస్తే మీరు ఇది తెలుసుకుంటే మీకు మీ 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 ఆ వంశం అంతా చాలా చల్లగా ఉంటుంది. అన్ని ధన సంపత్తులు వస్తాయి. దాని తర్వాత చాలా ఐశ్వర్యాలు వస్తాయి. ఉన్నత స్థాయి వస్తుంది. ఉన్నత ఏంటది ఆ మంచి మంచి భార్య, మంచి కొడుకులు, మంచి పొలాలు, మంచి ఇది అన్ని ఇలా వస్తాయి, బాగా వస్తాయి. ఇవి దీని గురించి అలాగా మంచిగా చెప్తూ ఉంటారు అనమాట. ఇలా చెప్పేవాళ్ళు మనకు చాలా తీయగా అనిపిస్తారు. ఎవరైనా ఇలా చెప్తే మనకి బాగా చేదుగా అనిపిస్తుందా, కఠోరంగా అనిపిస్తుందా? ఎవరైనా ఆ ఇది వేద ఇది ఇవి ఉంటాయి చూడండి. ఆ ఏంటిది ఆశీర్వచనం. ఆశీర్వచనం ఉంటుంది చూడండి. ధనకనక వాహన ధనకనక వాహన సిద్ధిరస్తు, ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇలాగా ఎవరైనా మనకి ఆశీర్వచనం ఇస్తే మనకి ఏమైనా చేదుగా అనిపిస్తుందా? చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది అనమాట. మృదు మధురంగా ఉంటుంది అనమాట. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే దీనికి బాగా ఆకర్షణ ఎవరికైతే ఉందో వాళ్ళు అల్ప బుద్ధి గలవారు, తక్కువ బుద్ధి గలవారు. ఎందుకు? అదేంటి ఇది బాగా నచ్చుతుంది కదా, ఇది ఎందుకు కాదనుకోవాలి? అల్ప బుద్ధి ఎందుకు అంటున్నారు? అయ్యో అది అలా వింటేనే మనకు ఒకలాంటి బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ ఉంటే బాగుంటుంది కదా, మంచి సంతోషంగా ఉండొచ్చు కదా. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇదే సంతోషము, అంతే, దీనికి మించి ఇంకో సంతోషం లేదు అని అనుకుంటున్నాం అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. చాలా మనం భోగైశ్వర్యాల్లో చాలా ఆసక్తి ఉంటే ఇప్పుడు ఏంటంటే మనం దీనికి మించింది ఇంకేమీ లేదు. స్వర్గ ప్రాప్తి. ఆ ఏంటి? ఈ మంచి స్వర్గ ప్రాప్తి, మంచి అధికారమైన స్థాయి, మంచి గొప్ప ఉన్నత జన్మ, దీనికి మించింది ఇంకేమీ లేదు అనే మనం అనుకుంటాం అనమాట. సాధారణంగా చాలా మంది ఇదే అనుకుంటారు. ఎవరైతే ఇస్కాన్ లో ఇలాగా ప్రభుపాదులు వారు చెప్పే విషయాలు వినకపోతే ఇదే అనుకుంటారు. ఏంటి దీనికి మించింది కూడా ఏదో ఉంటుందా? కాబట్టి అందుకే కృష్ణుడు చెప్తున్నాడు దీనికి మించి పైకి రా, ఎదుగు. ఇక్కడే నువ్వు కొట్టుకోకి కర్మకాండ ఉండే ఈ ఈ వర్ణంలోనే నువ్వు కొట్టుకోకు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే సాధారణ 99% వేదాలు దానిలో ఏముంటాయంటే ఈ కర్మకాండ గురించే వర్ణన. ఆ కర్మకాండ ఎందుకుంది? మంచిగా మమ్మల్ని ఇక్కడ పైకి కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళడానికా తొందరగా? కాదు, ఇంకా మమ్మల్ని ఇక్కడ బంధించడానికి. ఎందుకంటే ఆ కర్మకాండ కోసం మనం ఏమైనా చేస్తే, మనం ఏమైనా కార్యం తలపెడితే, దానికోసం కర్మ చేస్తే దానికి కర్మ ఫలం అనేది దాన్ని కూడా మనం భోగాలి. ఎలాగైతే మనం భోగేశ్వర్యాలు దాన్ని భోగుదాం అని చెప్పేసి మనం అనుకుంటున్నామో ఇది కూడా మనకి ఆ కర్మ ఫలం కూడా మనకి వస్తాయి. అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ బంధింపబడతాము. అలా మమ్మల్ని బంధించడానికే ఏదైతే ఈ కర్మఫలాలు, ఈ ఏదైతే కర్మకాండలు అదంతా అందుకే ఉన్నాయన్నమాట. అందుకే భాగవతం ఏం చేస్తుంది? ఈ ఈ ఈ ధర్మ అర్థ కామ మోక్ష ఏదైతే ఉందో ఎడంకాలతో ఇలా తంగేస్తుంది అనమాట. లేదు, దాన్ని అంటాం పురుషార్థం అంటాం అనమాట. కానీ భాగవతం దాన్ని అస్సలు ప్రోత్సహించదు. భగవద్గీతలో కృష్ణుడు కూడా ప్రోత్సహించడు. లేదు, దాని నుంచి పైకి ఎదుగు అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే సామాన్య ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళకి ఇంద్రియ భోగం చాలా ఇష్టం అనమాట. ఆ భోగ స్థితిలో ఉంటారు కాబట్టి అది వెంటనే ఇలాగా ఎదగలేరు. మీరు అందరు చూడండి, మీరు మొదటిసారి ఇది వింటూ ఉంటే బాగు నాకు దండం అని చెప్పేసి అందరూ వెళ్ళిపోవచ్చు.
మీరు ఇలా క్రమంగా వింటూ 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 ఇలాగ భగవద్గీత దాని అధ్యాయం చేస్తూ అలాగా ఒక సాధన అలా చేస్తూ అప్పుడు మీరు ఈ స్థాయికి మనం అందరూ ఒక స్థాయిలో ఉన్నాం. ఏంటంటే సరే ఈ భోగైశ్వర్యాలు అంతగా మనకి వద్దు అని చెప్పేసి ఆ స్థాయిలో మనం మాట్లాడగలుగుతున్నాం. కానీ సాధారణ జనాలు దాని గురించి మాట్లాడలేరు, భయపడిపోతారు, పారిపోతారు. చాలా మంది కదా, ఇస్కాన్కి వస్తే వాళ్ళు అయ్యో అన్ని వదిలేయమంటారయ్యా, వద్దు మేము రాము, మేము ఇలాగా మా పిల్లలు మా జాబు కారు దాంట్లో సంతోషంగా ఉంది, మేము రాము. అందరికి గుండు కొట్టేస్తారండి, వద్దండి, ఇదిగో ఇలాగా మంచి చొక్కాలు తీసేస్తారు, కుర్తా వేస్తారు, వద్దు అని చెప్పేసి కొందరు పారిపోతారు. వాళ్ళని ఉద్దేశిస్తూ అందుకే వేదాల్లో ఏమున్నాయి, ఇలాంటి వాళ్ళని క్రమంగా పైకి తీసుకెళ్ళడానికి, వాళ్ళని అలాగ క్రమంగా ఉద్ధరించడానికి అందుకే ఈ కర్మకాండ అనేది కూడా ఉందన్నమాట పురుషార్థం. కానీ మనకి చూడండి అంత సమయం లేదు. హరినామం చేస్తే మనం తొందరగానే మనం ఆ స్థాయికి మనం చేరుకోగలము. ఇప్పుడు ఏంటంటే చైతన్య మహాప్రభు యొక్క గొప్ప కృప ఏంటి, ఈ హరినామ సంకీర్తనం ఇచ్చే దాంతో మనం తొందరగా ఈ జ్ఞానం అనేది మనం అది పాటించవచ్చు. అంటే మనం జీర్ణించుకోవచ్చు త్వరగానే. కాబట్టి చూడండి ఆ అర్జునుడికి ఏం చెప్తారు, అందుకే ఎదుగు, ఈ స్థాయి నుంచి భోగేశ్వరాలు అక్కడి నుంచి కాదయ్యా, దాని నుంచి ఎదుగు. సరే అది అందరూ సామాన్య జనాలు ఎవరైతే ఉన్నారో అది పాటించలేరు. వాళ్ళు క్రమంగా ఎదగడానికి ఈ ఏదైతే ఉన్నాయో ఏంటి మన కర్మకాండ ఉన్నాయో సరే మెల్లమెల్లగా వాళ్ళని పైకి తీసుకురావడానికి. కానీ నువ్వెందుకు ఇందులో ఉండాలి, నువ్వు భక్తుడివి, నువ్వు ఒక వేదాంత యొక్క శిష్యుడివి, అంటే స్టూడెంట్, శిక్షకుడివి. కాబట్టి నువ్వు ఏదైతే ఈ బ్రహ్మ జిజ్ఞాస ఉందో అది చేసి నువ్వు ఏదైతే ఈ నిష్కామ కర్మయోగం చెయ్యి, అది భక్తి యోగం. దాని తర్వాత ఆ నిష్కామ కర్మయోగం చాలా సులభం. నిష్కామ కర్మ చేస్తే భక్తి చాలా సులభం. ఒకసారి ఆ భోగ ఐశ్వర్యాల నుంచి ఆసక్తి ఏదైతే మనం పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు మనం కృష్ణుడి భక్తి సులభంగా చేయొచ్చు. అదేంటి, ఎలా సులభంగా చేయొచ్చు? దీనికి ముందు ఏమిచ్చారు శ్లోకం, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక భుక్తి సమాధౌన విధీయతే. ఎందుకు ఇచ్చారండి ఇది? ఎవరైతే ఈ భోగైశ్వర్యాల్లో బాగా ఆసక్తులై ఉంటారో ఇప్పుడు వాళ్ళకి కాకొచ్చి రెండు ఇది వాళ్ళ బుద్ధి పట్టుకెళ్ళిపోతుంది అనమాట. ఏంటి, ఏ కాకి వస్తుంది? కామం అనే కాకి, తర్వాత ఈ కామక్రోధ లోభం, ఇంకోటి లోభం అనే ఇంకొకటి, కామం లోభం. ఈ రెండు ఏం చేస్తాయంటే మన బుద్ధిని పట్టుకెళ్ళిపోతాయి. ఎందుకు? మనం బాగా ఆసక్తులై ఉంటాయి భోగైశ్వర్యాలకి, వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఈ భక్తి అనేది మనం సులభంగా చేయలేము. అసలు భక్తి చేయలేము, మారిపోతున్నారు కదా జనాలు. ఎందుకు? ఆకర్షణ వల్ల, భోగైశ్వర్యాల దగ్గర ఆకర్షణ వల్ల జనాలు భయపడిపోయి పారిపోతారు. అండ్ ఎందుకంటే ఆ బుద్ధి అది అజ్ఞానంచే ఆవరించబడుతుంది, అది కామము లోపం. కాబట్టి అందుకు కృష్ణుడు చెప్తారు, అందుకే దీని నుంచి నువ్వు బయటికి రా, దీని నుంచి మొదట నువ్వు బయటకు వస్తే అప్పుడు నువ్వు భక్తి బాగా చేయొచ్చు. ఈ ఆసక్తి ఏదైతే ఉందో ఆసక్తి కొంచెం తగ్గించుకో, వీటిని గురించి వదిలేసే, దీని గురించి పని అసలు పని నువ్వు నీ ధర్మం కాబట్టి నువ్వు పని చేయి అంతే. నీ కార్యం ఏదో ఉంది చేయి, అది నీ కర్మ చేయి అంతే, చాలు. అది మొదటి మెట్టు. అప్పుడు మనం ఏంటంటే ఈ బ్రహ్మ జిజ్ఞాసం అనేది మనం చేసుకోగలము బాగా. ఎందుకంటే చూడండి మనం చాలా మనం ఒక సంఘర్షణ, అందరి జీవితంలో ఒక కురుక్షేత్రం నడుస్తుంది. సంఘర్షణ ఏంటి? కేవలం ఈ ఒక రోజు మనం గడపడానికి అంతే.
దానికే మనం ఒక సంఘర్షణ చేయాల్సి వస్తూ ఉంటుంది బతకడానికి. ఆ? దేంట్లో బతకడానికి దేనికోసం? ఆహార నిద్ర భయమైతునం చ. అంతే, పెద్దగా మనం జంతువులాగా బతుకుతున్నాం, కష్టపడుతున్నాం, బాగా కష్టపడుతున్నాం. కానీ దేనికోసం కష్టపడుతున్నాం? ఆహార నిద్ర భయమైతునం చ. ఏదో మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ చాంటింగ్ కోసం కానీ దీనికోసం కానీ ఏమైనా కష్టపడుతున్నావా? లేదు. మన మన సంసారం కోసం, దీనికోసం, మన ఆహార నిద్ర, మన సుఖాల కోసం, భోగాల కోసం కోసం కష్టపడుతుంది. అది మన స్థితి. కానీ మెల్లమెల్లగా దాని నుంచి బయటికి రావడానికి, అందుకే మనం ఈ బ్రహ్మ జిజ్ఞాస ఏదైతే ఈ వేదాంతం ఈ భక్తి యోగం అనేది మనం పాటిస్తే అప్పుడు మనం క్రమంగా బయటికి వస్తాం. ఇప్పుడు ఏంటంటే జీవితం బాగా సులభంగా అవుతుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఈ చింతలు అనేది తగ్గుతాయి, చింతలు ఉండవు. ఇంకోటి ఏంటంటే మనం మనం అలవాటు చేసుకుంటే, ఏదైతే మనం కృష్ణుడు అంటాడు మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆలమాపాయనో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. తితిక్షం అంటే ఏంటి? తితిక్షం అంటే మనం సహనం, మనం సహించాలి. ఏదైతే మనం కష్టం అనుకుంటున్నామో సహించాలి. అందుకే ప్రభుపాదులు వారు చెప్పారు, ఏదైతే ఈ సంస్థ ఉందో ఇస్కాన్ సంస్థ, అది అందరినీ బ్రాహ్మణీయులుగా తయారు చేయడానికి. చతుర్వర్ణం మయా సృష్టం గుణాకర్మ విభాగ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, నరులు ఉంటారు. అంటే మనం అందరూ బ్రాహ్మణులు అవ్వాలని కాదు, బ్రాహ్మణీయులు అవ్వాలి. బ్రాహ్మణీయులు అంటే బ్రాహ్మణ స్వభావం కలిగి, అంటే బ్రాహ్మణ స్వభావం కలిగి ఉంటే అప్పుడు మనం ఏంటంటే భక్తి బాగా చేయొచ్చు. అమానిత్వం, మానిత్వం అంటే అమానినామానేదైనా కీర్తనీయ సదాహరి. ఏంటి బ్రాహ్మణుల లక్షణం అంటే ఏంటి? అమానిత్వం, మదంబిత్వం, హింస, శాంతిరర్జునం, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. ఏంటి అమానిత్వం అంటే ఏంటి? ఏంటి చాలా వినమ్రుడై ఉండడం. ఇప్పుడు ఏంటంటే త్రినాదపీసు నీచేనా, మనం బాగా ఈ హరినామం అనేది చేయగలము. అదంబిత్వం, అధంబిత్వం. మనం అంటే మమ్మల్ని మనం ఒక అధముడిగా భావించడం. అది నిజం, అది పెద్ద మనం అధం కాకుండా మనం అధం భావించు అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు. అనుకున్నాం కదా, మనం ఈ భౌతిక ఈ సృష్టిలో ఉన్నాము అంటే మనం ఏదో తప్పు చేసాము, అందుకే మనం ఇలాగా పతనం అయ్యాం కాబట్టి అందుకే ఇక్కడ ఉన్నాము. కాబట్టి మనం అధములు అని చెప్పేసి మనం భావించడంలో ఏమి తప్పేమి లేదు. అలా కాని వాళ్ళు ఏంటంటే పొగరున్న వాళ్ళు అన్నమాట. పొగరున్న వాళ్ళు అధంబిత్వం. ఒకటి అధమ అంటే ధమ్, ధమ్ అంటే పొగరు. అలాగా మనం ఆ పొగరు మనం పెట్టుకోకూడదు. హిరణ్యకశిపు ఆ ఆయన స్తంభం ఇంకో అర్థం ఏంటంటే పొగరు. అందుకే చెప్తారు నరసింహుడు స్తంభే సభాయాం నమురం న మానుషం అంటే ఆ స్తంభం చీల్చుకుని నరసింహుడు వచ్చాడు. స్తంభం ఇంకో అర్థం ఏంటంటే, ఇంకో అర్థం ఏమొస్తుందంటే ఈ హిరణ్యకశిపు యొక్క ఈ పొగరిని చీల్చి నరసింహుడు వచ్చాడు అని చెప్పేసి. మనకి పొగరు ఉంటే మనం భక్తి చేయలేము. పొగరు అంటే ఇది కూడా ఒక బ్రాహ్మణుడి యొక్క లక్షణం. అమానిత్వం, మదంబిత్వం, అహింస. అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం అంటే గురువు యొక్క సేవ, ఆచార్యోపాసనం, తత్వజ్ఞానం, శౌచం అంటే బాగా శుభ్రంగా ఉండడం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. దీంట్లోనే వస్తుందంటే ఈ సహించడం అంటే ఈ అన్ని సహించగలిగే ఒక ఆ ఏదైతే ఆ లక్షణం. మనం సహించడం ఎందుకు అని, ఏం సహించాలి? ఇప్పుడు చూడండి, సమ్మర్ వస్తుంది, అందరికి ఏసీ కావాలి. ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పుకుందాం లాస్ట్ టైం కూడా. మనం ఆ సహనం మనలో లేదనుకోండి, ఇప్పుడు ఏసీ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏసీ కావాలి అంటే మనం ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా మనం చింతించాలన్నమాట. అక్కడికి వెళ్ళాలి అంటే మరి గాలి ఉంటుందా, ఎండ, మనం ఎండలో ఎలా వెళ్తాం, సరే చల్లారిని అప్పుడు వెళ్దాం, ఎండ కదా కాస్త పడకేద్దాం. అప్పుడు అలా భోగైశ్వర్యాల్లో మనం అలా బాగా ఆకర్షణ ఉంటే, లేదా
దాంతో పాటు మనం మనం సహించే ఆ ఉద్దేశం లేకపోతే పర్లేదు ఏదో సహిద్దాం, అది అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుంది. ఏం లేరేవా బయట వాళ్ళు లేరా, భక్తులు కాకుండా బయట వాళ్ళు లేరా కష్టాలన్నీ ఇది అలవాటు చేసుకుంటూ ఉండేవారు. ఉం? అందరి ఇంట్లో ఏసీలు అవి లేవు కదా, అది సహిస్తున్నారు కదా, ఆ ఎండలు అనేది సహిస్తున్నారు, కొందరు చలి అనేది సహిస్తున్నారు. ఆ సహనం అనేది ఎవరో చెప్పట్లేదు, స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు. సహించడం నేర్చుకోండి. మాత్రా స్పర్శస్తు కౌంతేయ, ఏదైతే ఈ ఆ శీత ఉష్ణ, చలి వేడి అనేది కొంచెం మీరు సహించడం అవన్నీ అలవాటు చేసుకోండి. సహించడం అలవాటు చేసుకోండి. అప్పుడు అలవాటు చేసుకుంటే ఏంటంటే మీరు ఈ భోగైశ్వర్యాల వెనకాల అంతగా మీరు పరిగెట్టడం ఆపుతారు, తగ్గిస్తారు. మనం సహించలేము అనుకోండి, అప్పుడు సాధారణంగా ఏం చేస్తాం, లేదు ఇది ఒకటి చేయాలి, అది నాకు చాలా అవసరం అని చెప్పేసి అనుకుంటాం. లేదు ఇది చేయాలి, ఇది మనం పెట్టుకోవాలి, అది ఇంకా అవసరం. అలాగా అలాగా అలా 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 అన్ని మనం పెట్టుకుంటూ వెళ్తాం. దాంట్లోనే మనకి సమయం అంతా వృధా అవుతుంది. సమయం మనకి చాలా ఇదైనది. అంత సమయం లేదు. సమయం లేదండి మన దగ్గర, చాలా తక్కువ. చాలా చేయాలి మనం. ఎంతమంది సేవలు చేయాలి, భక్తిలో పరిపూర్ణత పొందాలి. ఎంత పని ఉంది చూడండి. అవన్నీ ఎలా అవుతుంది మనం దీంట్లో మనం ఇలాగా చాలా సమయం ఇందులో వృధా చేస్తే, అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి అని చెప్పేసి మనం దాంట్లో అన్ని వృధా చేసేస్తే ఇప్పుడు మనకు కష్టం కదా. ఇప్పుడు అందుకే ఈ కర్మకాండ వద్దు అని చెప్పేది. ఎందుకంటే కర్మకాండలో కూడా ఇదే కదా, చాలా సమయం 4-5 గంటలు, కొన్ని కొన్ని వారం పూటగా ఆ యజ్ఞాలు అన్ని ఎందుకు ఉంటాయి? ఆ ఆ సోమయజ్ఞం అని చెప్పేసి అన్ని చాలా యజ్ఞాలు ఉంటాయన్నమాట. దానికి పెద్ద చాలా కష్టాలు పడి చాలా చాలా తీవ్రంగా కష్టాలు పడి అవన్నీ అప్పుడు ఆ యజ్ఞాలు చేయాలని, అన్ని చేసిన తర్వాత ఏంటి లాభం? ఎంత సమయం వృధా అయింది. అంత సమయం ఇప్పుడు మన దగ్గర లేదు. లేదు, అందుకే ఈ కర్మకాండ అంతా వదిలేసి, మన దగ్గర అంత సమయం లేదు. అది వదిలేసిన తర్వాత వెంటనే మీరేం తీసుకోవాలి? ఉపనిషత్తుల్ని మీరు పాటించాలి. ఈ భగవద్గీత కూడా ఉపనిషత్ కింద వస్తుంది. అప్పుడే మనం ఏదైతే ఈ భక్తి ఏదంటే ఈ సాక్షాత్కారం, ఆధ్యాత్మిక సాక్షాత్కారం ఏదైతే ఉందో ఆ ఆ దారిలో మనం నడుస్తుందట అన్నమాట. మనం అంటాం చూడండి, ఇది అత శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం ఈ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. భగవద్గీత ఇది ఏంటంటే భగవద్గీత పఠనంలో చెప్తామండి ప్రతిసారి, చాలా బాగుంటుంది. ఆ ఈ భగవద్గీత అనేది ఉపనిషత్ కింద వస్తుందన్నమాట. ఇక్కడ ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారంటే ఎక్కడో నుంచో కాదు, ఉపనిషత్ ఎవరైతే కర్మకాండ వేదాల్లో ఏదైతే ఎలాగైతే ఈ కర్మకాండ ఒక భాగమో, అలాగే ఉపనిషత్ కూడా ఒక భాగం. మహాభారతం, భగవద్గీత ఇవన్నీ ఈ వేదాల్లోనే భాగం. పంచమ వేద మహాభారతం దాంట్లో భాగం. ఉపనిషత్తులో కూడా భగవద్గీత భాగం. 2 గీతోపనిషత్ అలాగా. మనం ఉపనిషత్ మొదలు పెట్టినప్పుడు, అంటే ఈ భగవద్గీత మొదలు పెట్టినప్పుడు అప్పుడు మనం ఇది ఒక స్టూడెంట్ అన్నమాట. ఏంటి దేంట్లో స్టూడెంట్ మనం? ఈ భక్తి ఏదైతే ఈ వేదాంత జ్ఞానంలో ఈ భగవత్ తత్వంలో దాంట్లో మనం నేర్చుకోవడం మొదలు పెట్టినట్టు. కర్మకాండ వదిలేస్తే త్యక్త్వా. అందుకే మనం ఏంటంటే కష్టాలు అనేది మనం సహించాలి. చూడండి, మనం ఏదైతే మనకి దేహం ఉందో, దేహం ఉండేదే మనకి కష్టాలు ఇవ్వడానికి. శరీరం వ్యాధి మందిరం అని చెప్పేసి అంటారు అన్నమాట. అంతే, వ్యాధి మందిరం. ఇక్కడ వ్యాధులు రావడానికే మనకి శరీరం ఉంది. కానీ ఏదో వస్తూనే ఉంటుంది, ఈ రోజు కాకపోతే ఇంకోటి. అలా అని చెప్పేసి మొత్తం వదిలేయని కాదు, చూసుకోవాలి. శరీరానికి ఏదేదైతే ఔషధాలు ఉన్నాయో సరే చూసుకోవాలి. చూసుకొని మనం ఆ శరీరం మనం భక్తి యుక్త సేవలో వాడుకోవాలి. అందుకే మన శరీరం లేకపోతే మనం ఎలా భక్తి చేస్తాం చూడండి, కష్టం. శరీరం లేకపోతే మనం భక్తి చేయాలి, ఏదో ఒకటి కావాలి. శరీరమే ఒక యంత్రం, భక్తి చేయడానికి ఒక యంత్రం. దాంట్లో ఏదైనా కొంచెం సహిస్తూ, దాంట్లో ఏదైనా కష్టాలు మనం సహిస్తూ మనం చేయాలి.
చూడండి ఇప్పుడు మనకి ఏదో మనం ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళాలనుకోండి, కార్ కొంచెం పాతదైంది, నువ్వు వెంటనే కొంచెం పాతదైంది మార్చేద్దాం త్రో అని చెప్పేసి అంటాం. ఏదో రిపేర్ ఏదో చేసి కొంచెం సహిస్తాం, అలా దాంట్లో అలా కానిచ్చేస్తాం. ఈ శరీరం కూడా అలాగే. మన ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని చేరుకోవడం. మన ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి మనం ఏదో ఆనందం కలిగించడానికి మనం ఏదో సేవ చేయడం. అది చేయడానికి మనం మన ఈ శరీరాన్ని ఉపయోగించడం. దానికి మనం శరీరం వాడాలి, కానీ ఆ శరీరంలో ఏదో కష్టాలు, ఏదో ఏదో ఇబ్బందులు అవి మనం తట్టుకుని ముందుకెళ్ళాలంతే. దాంట్లో మనం ఇలా విభ్రాంతి చెంది మనం ఏదైతే మన లక్ష్యం ఉందో అది వదిలేసి అలా ఎటో వెళ్ళిపోవడం అది మనకి మంచిది కాదు. అందుకే మనం ఇది ఈ తట్టుకోవడం అనేది చెప్తారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంద్రియ నియంత్రణ. ఈ తట్టుకోవడం అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇంద్రియ నియంత్రణ నుంచి వస్తుంది అన్నమాట. అంటే మన ఇంద్రియాలని భగవంతుడి కోసం మనం వాడండి, మన కోసం కాదు. ఏదైతే ఈ ఇంద్రియాలు ఉన్నాయో అవి కూడా ఒక రకంగా ఒక రకమైన దివ్యమైనవి అన్నమాట. కానీ మనం ఏంటంటే అది ఈ భౌతిక ప్రకృతిలో అది కలిసి అది కొంచెం ఆ ఈ భౌతికంగా అయిపోయాయి అన్నమాట. కానీ దాని ఆ సా- దాని స్థాయి ఏంటంటే దివ్యం అన్నమాట. ఏదైతే మన ఇంద్రియాలు ఉన్నాయి కూడా. అందుకే వాటిని మళ్ళీ కృష్ణుడి యొక్క భక్తిలోనే మళ్ళీ మనం పెట్టాలన్నమాట. అందుకే చెప్తారు. ఆ దాని తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ అనుకోవచ్చు సరే మనం దీంట్లో ఆ, ఇంకో ఉదాహరణ అంటే ఒక చిన్న ఉదాహరణతో మనం ఈ చూద్దాము. ఎలా మనం తట్టుకోగలము, ఎలా మనకి దీంట్లో ఆనందం ఎలా కలుగుతుంది అని చెప్పేసి ఒక హేళన చేసేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ దీనికి మంచి ఒక కథ ఉన్నది. ఏంటి, కోలా వేచ శ్రీధర్ చైతన్య మహాప్రభుతో ఆయన సమయంలో ఉండదు. కోలా అంటే అరటిపండు, అరటిపండు యొక్క అరిటాకు. వేచ అంటే అమ్మేవాడు. అరిటాకులు అమ్మే శ్రీధర్. ఆయన ఆ, ఆయన వృత్తి అదే అన్నమాట. ఏంటి, ఆ, అరిటాకులు అమ్మడం. అరిటాకులు మీరు మాయాపూరి లాగా మీరు వస్తే చూస్తారు. ఇక్కడ మొత్తం ఈ బెంగాల్ ఏరియాలో మన దక్షిణంలో కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది, దారి పొడుగునా ఈ అరటి చెట్లు అన్ని ఉంటాయి అన్నమాట. అది పెద్దగా కోసి అమ్మడం పెద్ద పెద్ద అవసరం ఏమీ లేదనమాట. అంటే అది ఏదో వృత్తి ఏదో చేయాలని చెప్పేసి అది తీసుకుని చేసేవారు అనమాట. ఏదో చేయాలి కదా అని అంతే. కాబట్టి అది చేసి అది తీసుకుని అమ్మేవారు. ఎంతకు అమ్మేవారు, అన్ని ప్రతి చోట దొరుకుతుంది, మళ్ళీ ఎవరైనా కొనుక్కోవడం అవసరం ఏంటి. ఏదో అంటే ఎంత ఇచ్చేవారు సరిగ్గా తెలియదు, కానీ అంటే మనం అనుకుందాం సరే 2 పైసలు అంటే ఈ ఈ కాలంలో 2 పైసలు ఇచ్చినట్టు అలా అనుకుందాం. ఏ మూల దేనికి మనకి ఉపయోగం కాదు. కాబట్టి ఆ రోజుల్లో కూడా అంత పెద్దగా ఉపయోగం ఏమీ లేదనమాట దానికి. ఆ అది అమ్మి ఆయనకి 2 పైసలు వచ్చేవారు. దాంట్లో ఒక పైసా సగభాగం గంగాదేవి పూజకి ఇచ్చేవారు అనమాట. సరే ఈ గంగాదేవి పూజ అంటే వెంటనే అనుకుంటావు ఈ కర్మకాండ కోసమా, మళ్ళీ మంచిగా అయిపోవడానికి కోసమా, మళ్ళీ మంచి ఉన్నత స్థాయి కోసం వచ్చేయడానికి, మళ్ళీ డబ్బులు ధనం ఐశ్వర్యం కోసం కాదు. గంగాదేవి ఈ కృష్ణుడి యొక్క గొప్ప భక్తురాలు. కృష్ణుడి పూజ కన్నా ఆ పూజ అనేది ఇంకా గొప్పది. కాబట్టి ఈ కోలవేచ శ్రీధర్ గంగామాత పూజ కోసం ఆయనకు వచ్చే ఆ ఆదాయంలో సగభాగం ఇచ్చేసేవారు అన్నమాట గంగామాత పూజ కోసం. ఆ మిగతా సగభాగంలో ఆ 1 పైసాతో ఆ వాళ్ళ ఆవిడ పిల్లలు అని చూసుకునేవారు అనమాట. అది ఎలా చూసుకునేవారు అడగండి, భగవంతుడే ప్రసాదించేవారు. ఆయన చాలా రోజులు అంటే ఆ 1 పైసాతో ఏమొస్తుందండి ఆహారం. కాబట్టి పెద్దగా ఏమి ఆహారం ఉండేది కాదు. ఏమి తినకుండానే రాత్రి పడుకునేవాళ్ళు. ఆ రాత్రి పడుకుంటే బాగా ఆకలేసేది, ఇంకా అరిచేవారు ఆకలితో. అంటే అలా అనుకునేవారు
బయట వాళ్ళు చూడండి, అయ్యో అలమటం అవుతున్నారు, ఆకలికి, వాళ్ళకి డబ్బులు లేవు, ఎందుకు ఇలాగా ఇలా ఉన్నాడు అని. కానీ ఈయన ఏం చేస్తున్నారు, కొలైజ్ శ్రీధర్ ఆ సమయంలో తీవ్రంగా కృష్ణుడిని కృష్ణ 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 అని చెప్పేసి హరే కృష్ణ మహామంత్రం అంతా రాత్రి అంతా జపిస్తూ ఉండేవారు తీవ్రంగా. ఆ వీళ్ళేమనుకుంటున్నారు, అయ్యో ఆ కష్టంతో ఏడుస్తూ ఉన్నాడు, చాలా కష్టంలో ఏడుస్తూ ఉన్నాడు అనుకునేవారు. కానీ ఇక్కడ భావోద్వేగంలో కృష్ణుడి యొక్క ఆ ప్రేమ, ఆ ఆ ప్రేమాస్వాదనం వల్ల ఆ ఆనందంతో ఏడుస్తున్నారు. అని బయట వాళ్ళు ఏమనుకునేవారు, చాలా కష్టపడి ఏడుస్తున్నారు. వెళ్ళి చెప్పారు, చూడండి యాగం చేయండి, దేవి పూజ చేయండి, శివుడి పూజ చేయండి, మేము చూడండి ఎంత బాగా ఉన్నాము అని చెప్పేసి చూపిస్తారనమాట. కానీ పర్లేదు, ఈ కృష్ణుడి భక్తి చాలు, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పేవారు. కానీ నమ్మేవారు కాదు. ఏంటి ఇది, ఎలా ఎవరైనా సంతోషంగా ఉంటారు ఇలాగా, ఇవన్నీ ఇంత సహిస్తూ, ఇన్ని కష్టాలు సహిస్తూ, ఇన్ని ఎందుకంటే ఆ పైన వాళ్ళ ఇంటి పైన రేగ ఏదేదో ఉండి అన్ని బొక్కలు ఉన్నాయి. అక్కడి నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి వర్షం పడుతూ ఉంటే. ఆ, ఆయనకు బట్టలు లేవు, అంటే ఒకటే ధోతి. ఆ ధోతికి ఒక ఆ 10 కన్నా ఎక్కువ బొక్కలు ఉండేవి. దానికి అన్ని ప్రతిసారి బొక్క వస్తే దానికో ఆ ఇలాగ నాటు కట్టేవారు అనమాట. అలా ఉండేవారు. ఒకటే లోట ఉంది, ఆ లోట ఇది మలమూత్ర విసర్జనకి కూడా అదే లోట, భగవంతుడికి భోగ అర్పణకు కూడా అదే లోట అన్నమాట. కానీ మళ్ళీ ఇక్కడికి అదే వాడేవారు. ఆ అలా చాలా సంతోషంగా భక్తులు ఉండేవారు అన్న. ఇప్పుడు ఈయన గొప్పతనం తెలియజేయడానికి, అంటే ఇప్పుడు మనం ఏమైనా దుఃఖంలో ఉన్నాం అనుకోండి, మనతో ఎవరు హాస్య పరిహాస్యం చేయరు కదా, మనకు బాధేస్తుంది. మనం ఏదో మన కార్ పెద్ద యాక్సిడెంట్ అయింది, మనం చాలా బాధపడుతున్నాం అనుకోండి, కార్కి యాక్సిడెంట్ అయింది, చాలా బాధపడాలి, లక్షల లక్షలు పోయింది దానివల్ల అని చెప్పేసి బాధపడుతూ ఉంటాయి. ఎవరు మనకి అయిన వాళ్ళు వచ్చేసి ఏడిపించరు, లేకపోతే అంటే హాస్య పరిహాసం చేయరు. అంటే మనం ఏదో చిన్న దాన్ని చాలా సింపుల్ గా చూసామంటే ఏదో హాస్య పరిహాసం చేస్తారు. సరే ఏమైంది, చైతన్య మహాప్రభు ఈయన నిజంగా సంతోషంగా ఉన్నాడు అని చెప్పేసి అలాగా హాస్య పరిహాసం, అంటే ఆయన లీల ఏం చేసేవారు, ఆయన దగ్గరికి వెళ్ళేసి అడిగేవారు, ఏంటయ్యా, ఏంటి అరిటాకులు ఎంతకి ఇస్తావు అని చెప్పేసి. ఇది 2 పైసలు అండి. 2 పైసలు ఏంటి, 2 పైసలు తీసుకుని పెద్ద మేడలు కట్టేద్దామనే, ఏం లేదు, తగ్గించు చెప్పారు. అసలు ఏ మూలకి కాదు, ఇంకా తగ్గించు అనేవారు. ఏంటి బ్రాహ్మణుల దగ్గర మీరు తీసుకుని, అంటే అప్పుడు నిమాయి పండిట్ కదా, బ్రాహ్మణుడు అని, బ్రాహ్మణుల దగ్గర మీరు డబ్బులు తీసుకోవడం ఏంటి, ఏంటిది అపచారం, తప్పని తెలీదు, తీసుకో, డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు, డబ్బులు మేమే ఇవ్వం, అవన్నీ ఇచ్చుకో అని చెప్పేసి లాగేసుకునేవారు అనమాట. తర్వాత అది కాదు ఏంటి అని చెప్పేస్తే పరిగెట్టేవారు అనమాట, అవన్నీ లాగేసుకుని పరిగెట్టారు అనమాట ఆయన దగ్గర నుంచి. ఆ ఆనందంతో కొలవతి శ్రీధర్, అయ్యో ఎంత అంటే చాలా ఆనందం కలిగేది అనమాట ఆయనకి, చైతన్య మహాప్రభు ఇలా ఆయనతో లీలలు చేస్తూ ఉంటే. అది అది అర్థం కాని వాళ్ళు మనం ఏమనుకుంటారంటే, ఏంటయ్యా అసలే కష్టాల్లో ఉన్నాడు, ఇంకా కష్టాలు పెడుతున్నారేంటి, ఆ 2 పైసలు ఇచ్చేయచ్చు కదా అని అనుకుంటారు. కానీ ఆయన సంతోషంగానే ఉంటారు, ఏమి కష్టాలు ఏమీ లేవు. అది లేకపోయినా, అది ఉన్నా లేకపోయినా ఆయనకి ఏమీ వ్యత్యాసం లేదు. 2 పరిస్థితుల్లో కూడా ఆయనకి ఏమీ వ్యత్యాసం లేదు, అది తెలియజేస్తారన్నమాట చైతన్య మహాప్రభు. తర్వాత చైతన్య మహాప్రభు ఈయన గొప్పతనం అందరికీ తెలియాలని చెప్పేసి ఏం చేస్తారు, సరే ఆయన రోజు ఆయన భక్తులందరికీ ఆయన స్వరూపం చూపించి అందరికీ చెప్తారన్నమాట, ఏం కావాలో కోరుకో, ఏం కావాలో కోరుకో, ఏం కావాలో కోరుకో అని చెప్పేసి. అందరు కోరుకుంటారు, ద్వైతాచార్య, అందరూ చక్రవర్తి, ఆయన అందరూ కోరుకుంటారు. అప్పుడు దాని తర్వాత ఒకరు, నా భక్తుడు, నా ప్రియ భక్తుడు ఇక్కడ లేరే అని చెప్పేసి అంటారు. ఎవరికి తెలియదు అనమాట. అంటే ఆయన అందరికీ తెలిసిపోవాలి అని చెప్పేసి ఏం దానికోసం చేయలేదు, కాబట్టి ఎవరికి తెలియదు ఆయన గురించి, కొలవతి శ్రీధర్ గురించి. ఏంటి అందరు ఉన్నాం కదా, ఎవరు ఇంకా ఎవరు లేరు, లేదు అక్కడ ఎవరో ఉంటారు, అక్కడ ఇల్లు ఉంటుంది, ఆయన ధోతికి 10 బొక్కలు ఉంటాయి, అక్కడ ఆ రేకులో ఇన్ని బొక్కలు ఉంటాయి, అక్కడ ఉండే ఆయన నా భక్తుడు, ఆయన తీసుకురండి అని చెప్తారు. కాదు ఏంటి వర్ణన ఏంటి అని చెప్పేసి అర్థం కాకుండా, సరే వెళ్తారు, చైతన్య మహాప్రభు చెప్పారని చెప్పేసి వెళ్తారు, చూస్తారు. అసలు నమ్మబుద్ధి కాలేదన్నమాట, ఈయన మహాభక్తుడు ఏంటి, సరే అని చెప్పేసి మహాప్రభు తీసుకొస్తారు. అందరికీ తెలియజేయడానికి ఏమంటాడు, ఏమయ్యా నీ భక్తికి నేను చాలా పరవశుడిని అయ్యాను, ఇప్పుడు నీకు నేను
ఇంద్రుడి యొక్క స్థాయి నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఇదిగో అని చెప్పేసి చెప్తాడనమాట. కొలువు శ్రీధర్ అయ్యో వద్దు 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 వద్దు, నాతో ఇలా మీరు ఎంచక్కా ఆడుకునేవారు, నేను ఇలాగా నేను అరిటాకులు ఇలా దొంగలించేసేవారు, నా దగ్గర నుంచి పోట్లాడేవారు, తీసుకెళ్ళిపోయేవారు, బేరం ఆడేవారు 2 పైసలకి. అయ్యో అది ఆనందం అండి, అది నాకు ఇవ్వండి, నాకు ఆ ఇంద్రుడి స్థాయి కన్నా ఇదే ఆనందం, నాకు ఇదే ఇవ్వండి అని చెప్పేసి చెప్తారన్నమాట. అది మనకి ఇప్పుడు చూడండి, మీరే అర్థం చేసుకోగలరు. మనకి అలవాటు అనుకోండి, విసున్ కర్ర ఇప్పుడు మనం ఇలాగా చేసుకోవడం అలవాటు అనుకోండి, అప్పుడు ఏజ్ లేకపోయినా అవసరం లేదు. ఎందుకండి కష్టం, ఎందుకండి అంతంత బిల్లులు కట్టడం, అంత డబ్బులు కట్టడం, వద్దండి వద్దు ఇదే బానే ఉందని చెప్పేసి చెప్తాను. అదే అదే విధంగా ఇది అర్థం చేసుకోవచ్చు మనం. ఎవరైతే ఈ ఆనందం ఎవరైతే ఇది ఆస్వాదిస్తున్నారో భక్తిలో, వీళ్ళకి అదేమి ఆశ లేదు. భౌతిక భోగైశ్వర్యాలు ఏదో మనం అనుభవించాలని చెప్పేసి ఆశ కలగదు. ఓకే, ఈ నిష్కామ కర్మయోగంలో ఇంకో పేరు కూడా బుద్ధి యోగం. ఇది కూడా భక్తి యోగంలోనే ఒక పార్ట్ అన్నమాట, భాగం. ఎందుకంటే ఇలా చేస్తే మనం ఆస్వాదించగలం. పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు దీనికి, భక్తి యోగానికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. అది దీని గురించి మనకి ఇక్కడ వర్ణన. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. నిజంగానే ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూస్తే తాటాకు విసిన కర్రలతోటి రామారు పందిర్లలో కూర్చొని అందరికి ఇస్తుంటే, అసలు అప్పుడు రోజులు ఆలోచిస్తుంటే చాలా అద్భుతంగా, చాలా మిస్ అవుతున్నాం ప్రభుజీ. ఇప్పుడున్న జనరేషన్ కానీ ఏదైనా కానీ మనకున్న ఫెసిలిటీస్ లేకపోయినా కూడా మనం ఆనందంగా ఉన్నాం ఆ రోజుల్లో. ఇప్పుడు అన్ని ఉన్నా కూడా ఏదో కోల్పోయినట్టుగా అందరూ ప్రతిరోజు జీవితాన్ని కొనసాగిస్తున్నారు ప్రభుజీ. హరే ఇది కృష్ణ. కృష్ణ భావనామృతం లేక, కృష్ణ చైతన్యం లేక, అందుకు మనం బాధలో ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేకపోయినా, భౌతిక సుఖాలు ఏం లేకపోయినా ప్రతి చోట ఉండేది హరికథ జరిగేది, అలాగా మనం దాంట్లోనే ఆనందం తీసుకునేవారు, సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు అన్ని భోగాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కానీ సుఖం లేదు. కృష్ణ ప్రభుజీ, నిష్కామ కర్మయోగం గురించి చాలా బాగా చెప్పారండి, వివరంగా అర్థమయ్యేటట్టు. చాలా సంతోషం, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ ఆయన పేరు మళ్ళీ ఒకసారి చెప్పరా? కోలా వేచ శ్రీధర్ మాది. కోలా అంటే బెంగాలీలో అరటిపండు అనమాట, వేచ అంటే అమ్మేవాడు. కోలా వేచ శ్రీధర్. స్వామి ప్రభుజీ, స్వామి ప్రభుజీ అంటారు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా ప్రభుజీ, ఎప్పుడైనా పెద్ద బ్రాహ్మణులు కానీ ఎవరైనా ఆశీర్వాదాలు ఇస్తుంటే ఆనందంగా అనిపించేది ప్రభుజీ. అదని ఇది బ్లెస్సింగ్స్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు అర్థమవుతుంది, అమ్మ అలాంటి బ్లెస్సింగ్స్ వద్దు, అవి తీసుకుంటే మళ్ళీ కర్మబంధనాల్లో పెట్టబడతాము, ఇవి కాదు మనకు కావాల్సిన నిజమైన ఆనందం ఏంటో అనేది భగవద్గీత శ్రీమద్ భాగవతం విన్న తర్వాత అర్థమైంది ప్రభుజీ. అప్పటిదాకా కూడా సకామ కర్మలే నిజమైన ఆనందం అని అనుకున్నాం. కాకపోతే ఒక్కోసారి అనిపించేది ప్రభుజీ, ఏంటి మనం భగవంతుడితో ఏమన్నా వ్యాపారం చేస్తున్నామా, ఇది ఇస్తే ఇది పొందుతాను, ఇది ఇస్తే అది కావాలి అని అడగడం అని అనిపించేది. కానీ ఆ ఆన్సర్ అయితే దొరకలేదు ప్రభుజీ. ఎప్పుడైతే క్లాసెస్ విన్న తర్వాత ఇది కాదు నిజమైన ఆనందము, ఎటువంటిది ఆశించకుండా ఆయన కావాలి, ఆయన సేవ కావాలని కోరుకోవడమే నిజమైన ఆనందము అని కేవలం భగవద్గీత భావత విన్న తర్వాతే మాకు తెలిసింది ప్రభుజీ. అది వరకు అసలు ఏమీ తెలియదు. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, భగవంతుడికి భక్తి అనేది. ఎవరైతే ఈ భగవద్గీత భావత వింటారో ఖచ్చితంగా మార్పు అనేది గ్యారంటీ ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. అది కృష్ణ చైతన్యంలోనే దొరుకుతుంది ప్రభుజీ. కృష్ణ చైతన్యంలో వచ్చాక కృష్ణుడి గురించి లీలలో కథలు విన్నాక ఈ అద్భుతాలన్నీ కూడా మనం చక్కగా ఆస్వాదించవచ్చు ప్రభుజీ. ఎంత చక్కని ఆనందం పొందుతామంటే, ఈ మామూలుగా భౌతిక ఆనందంలో ఏదో లోటు కనపడుతూనే ఉంటుంది, ఎన్ని ఉన్నా ఏదో లోటు కనపడుతూనే ఉంటుంది ప్రభుజీ. కానీ ఈ ఆనందం అద్భుతమైనది ప్రభుజీ. ఇది మీ ద్వారా, ప్రభుజీలందరి ద్వారా కూడా తెలుసుకొని మా జన్మను ధన్యమవుతున్నాయి ప్రభుజీ. మానవ జన్మ సార్థకతను తెలుస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. అవును ప్రభుజీ, ఇంతకు ముందు కృష్ణుని పూజించే వాళ్ళం గాని ఇంతలా చెయ్యాలని తెలియదు. నిజంగానే కృష్ణ చైతన్యంలోకి వచ్చాక కృష్ణుని అసలు ఎలా సేవించాలని తెలిసింది. ఇంట్లో కృష్ణుడే పరమాత్ముడు అని చెప్పి పూజించే వాళ్ళం గాని ఇలా అని తెలియదు అనమాట. చూసారా, అందుకే కదా మనకి గురువు అనేది అవసరం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే గురువు తప్పకుండా ఉండాలి ప్రభు, గురువు లేకపోతే ఏమీ కృష్ణ తెలియదు. భక్తి అనేది, కృష్ణుడి ఈ ఉపాసనం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, చేస్తుంది, కానీ ఎలా చేయాలో తెలియదు.
ఇది మనకి గురువు నేర్పిస్తున్నారు, ప్రభుపాదుల వారు నేర్పిస్తున్నారు మనకి ఎలా చేయాలి. ఎస్ ప్రభుజీ. నిజంగా మన శ్రీల గురువు ప్రభుపారు మనకి ఎంత అద్భుతమైన ఇది ఇచ్చారు ప్రభుజీ, కృష్ణ చైతన్యాన్ని అందించారు. ప్రభుజీ మీరు కొలాబేచల శ్రీధర్ గారి గురించి చెప్పారు కదా, అది వింటుంటే నిజంగా ఆయన ఎంత గొప్ప భక్తుడు. ఆయనకు వచ్చేదే 2 పైసలు, మరి దాంట్లో కూడా చైతన్య మహాప్రభు అంతా తీసుకుంటావా ఇచ్చేయని అనడం, అసలు భక్తుడిని ఎలా ఆడుకున్నారు ఆ భక్తితో అనేది అసలు చాలా అద్భుతంగా ఆయన అనిపించింది. భక్తికి నిదర్శనమే ప్రభుజీ అది. ఆ వచ్చిన దాంట్లో సగం గంగామాతగా అర్పించడము, ఆ సేవ అన్నది అద్భుతమైన ఇది. భక్తితో ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలి ప్రభుజీ. అనిపించింది ఇవన్నీ అంటే కథలుగా కాకుండా మనం దాంట్లో ఉన్న నీతిని తీసుకొని మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి, అనుసరించడానికి. అది అవును, అప్పుడే అందుకే జన్మ ధన్యమైపోతుంది. ఈ లీలలు ఇవన్నీ అంటే క్లాస్ కూడా కొంచెం లీలలు కూడా అలా ఉంటే అవును, మనం ఇవన్నీ అన్ని వింటుంటే మన జీవితాన్ని ఎలా మార్పు చేసుకోవాలన్నది కూడా అవగాహన మనకు పూర్తిగా అర్థమవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కాబట్టి ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఎవరైనా పూజారి గాని వేరే గుడి గాని ఏదైనా వెళ్తే వాళ్ళన్ని దీవెనలు ఇస్తూ ఉంటే, ఏమండి పూజారి గారు కృష్ణ భక్తి ప్రసాద సిద్ధిరస్తు అని చెప్పేసి మీరు దీవించండి అని చెప్పేసి అంతే అంతే ప్రభుజీ, అదే అడగాలి ఎస్ ప్రభుజీ, అదే అడగాలి. ఎవరినైనా అదే అడగాలి. ఏ ఇప్పుడు పెద్దవాళ్ళు పూజ ఆశీర్వదించినా అదే అడగాలి ప్రభు. దక్షిణ కోసం చూసే పూజలు ఎక్కువైపోయారు ప్రభుజీ. అంటే ఇవ్వడం మంచిది కానీ దక్షిణ ఇస్తేనే చట్టకోపురం పెట్టడం కూడా అలాగే పెడుతున్నారు, ఆ భక్తుల్ని చూసే పెడుతున్నారు. అవును, కొంతమంది ఇప్పుడు అవును. దేవాలయానికి ఈ ₹1 ₹2 వేసే వాళ్ళకి పెట్టట్ల, వాళ్ళు ₹100 అలా మనీని చూసి పెడుతున్నారు ప్రభుజీ. నేను గమనించాను. చేతిలో దక్షిణని చూసి అప్పటి నుంచి నేను అసలు వాటి కోసం వెళ్ళకూడదు అనేది అర్థమైంది. అంటే వాళ్ళ అవును, అవును, అవును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ మల్లేశ్వరి మాతాజీకి మోకాల ఆపరేషన్ లాంటి ప్రభుజీ ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే 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 రామ కృష్ణ హరే రామ 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 హరే. హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రభుజీ, జై. హరే కృష్ణ ప్రభుజీ.